సునాద స్వరము ఏప్రిల్ 27. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొనుచున్న సమృద్ధి జీవము గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి మనకు సమృద్ధి జీవం ఇవ్వడానికి కొరకే వచ్చాడు. మరి అపవాది ఎప్పుడు కూడా దొంగతనము, నాశనం, హత్య చేయడానికి కొరకే చూస్తాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అంటూ వెతుకుచున్నాడు. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ఆదాము అవ్వను మోసపరిచి దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుండి దూరపరిచాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయడానికి కొరకే చూస్తాడు. మరి ఆత్మీయ స్థితిలో మనం దేవుని సన్నిధిలోంచి దూరపరచబడాలి. దేవుని చిత్తంలో నిలబడకుండా పాపంలో పడిపోయి నాశనం కావాలని చూస్తాడు. శారీరకంగా రోగములు, వ్యాధులతో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబాల్లో ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబంలో, పిల్లల్లో మరి ఎక్కడ చూసినా వ్యసనాలు, బంధకములో పడి నాశనం కావాలని ప్రయత్నం చేస్తాడు. మరి సంఘములో ఐక్యత లేకుండా, మరి సంఘములో ప్రేమ లేకుండా చేస్తాడు. ఎక్కడ చూసినా కూడా దొంగతనము, నాశనం, హత్య చేయడానికి కొరకే అపవాది ప్రయత్నం చేస్తాడు. అయితే యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలన్నీ నశింప చేయడానికి కొరకే వచ్చాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, యేసుక్రీస్తు ద్వారా మనం సమృద్ధి జీవం పొందుకొనుచున్నాం. అపవాది ఏది నాశనం చేయాలనుకున్నా, ఏ విధంగా మనల్ని ఆయన నశింప చేయాలనుకున్నా, యేసుక్రీస్తు ద్వారా మనం సమృద్ధి జీవాన్ని పొందుకొనుచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను వెంబడిస్తూ, ఆయన నుండి జీవంను పొందుకుంటూ ఆయన కొరకు సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. అపవాది మరి దొంగతనము, నాశనం, హత్య చేయడానికి చూసినప్పటికీ దేవా, మీరు మాకు సమృద్ధి జీవము కలగచేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది క్రియలను లయపరిచి మీ నిత్య జీవంలో వారిని నివసింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.